ఒకరోజు చంద్రకాంతం పొద్దున్నే ముస్తాబవుతూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే ఎప్పుడూ లేంది ఇయ్యాల ఇంత పొద్దున్నే తయారవుతున్నావు, ఏడుకోబోతున్నట్టున్నావు అని అడిగింది. అదత్తమ్మా, నీకెరికే కదా మన ఊళ్ళో తిరణాలు పెట్టిండ్రు కదా, గడబోయి చూసొస్తా. తిరణాలు చూడ్డానికా లేక ఎప్పట్లెక్క అందులో ఆటలాడ్డానికా? అయినా ఎన్నిసార్లు పైసలు పోగొట్టుకున్నా నీకు తెలివి రాదు గదనే అని సూర్యకాంతం అంటున్నా పట్టించుకోని చంద్రకాంతం చక్కగా ముస్తాబయ్యి తిరణాలకు వెళ్ళిపోయింది. ఆ తిరణాలలో రింగ్ ఆటంటే చంద్రకాంతానికి చాలా ఇష్టం. అందులో గెలిస్తే పెట్టిన దానికి రెట్టింపు డబ్బు ఇస్తారు. అందుకని చంద్రకాంతం ఆ ఆట ఆడ్డానికి వెళ్ళింది. ఇగో గీసారి నేను తప్పక గెలుస్తా అంటూ రింగు వేసింది. ఆ రింగు గురితప్పింది. మళ్ళీ రింగు వేసింది. కాని ఆ రింగు కూడా గురితప్పింది. ఇలా చంద్రకాంతం తెచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంది. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి అనుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఏడుస్తున్న చంద్రకాంతాన్ని అడిగింది సూర్యకాంతం. ఏమైనే, ఎప్పట్లాగే మళ్ళీ పైసలు పోగొట్టుకొని వచ్చినావు అంతేగా? ఈవిడికెలా తెలిసిందబ్బా అని చూస్తున్న చంద్రకాంతం, అవునత్తమ్మా, ఆ షాపు వాడు నన్ను మస్తు మోసం చేస్తుండు. తీసుకెళ్ళిన పైసలు మొత్తం మాయే. ఇంతకీ నీకెట్లా తెలుసు అని అడిగింది. నాకన్నీ అట్లనే తెలుస్తాయిలేతి అంది. ఇగో అత్తమ్మా, నీ తానేమన్నా పైసలుంటే ఇయ్యరాదు, ఆటలో గెలిచి మళ్ళీ తెచ్చిస్తా అంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలే, మళ్ళీ నన్నే అడగబడతీవి, నా తానా పైసలు లేవు అని అంది. అట్లా అనద్దత్తమ్మా, గా పైసలు మీ కొడుకు దాయమని నాకు ఇచ్చిండు. ఇప్పుడు అవి పోయినాయి అంటే నాకు మీ కొడుకు చేతుల్లో భర్త పూజే. నీకు దండం పెడతా, జర పైసలుంటే ఇయ్యరాదు అని ప్రతిమిలాడింది. అయినా మళ్ళీ ఆటలో గెలుస్తావని నమ్మకమేముందే? గీ పైసలు కూడా పోగొడితే ఎట్లా? గీసారి తప్పక గెలుస్తా. గీ రోజు నా జాతకంలో పక్కనోళ్ళ పైసలతో ఏం చేసినా కలిసి వస్తుందనుంది. అయినా నా పైసలతోనే ఆడినా చూడు. ఇగో ఇప్పుడు నువ్వు పైసలిస్తే ఇట్లా పోయి అట్లా ఆటలో గెలుచుకొస్తా అంటూ ప్రాధేయపడింది. కోడలి బాధ భరించలేని సూర్యకాంతం లోపలికి వెళ్లి ఒక ఉంగరంతో తిరిగొచ్చింది. ఇగో నా కాడ పైసలు లేవు, కానీ ఇగో గీ ఉంగరం ఉంది. దీన్ని అమ్మి పైసలు తీసుకోమంటా? ఈ సత్త ఉంగరానికి పైసా కూడా ఇవ్వరు. తొందరపడకే, చెప్పేదిను. దీన్ని అమ్మితే పైసలిచ్చుడు కాదు, గిదే నీకు పైసలిస్తది. నువ్వు ఈ ఉంగరం పెట్టుకొని ఆడినావంటే నువ్వు ఒక్క ఆట కూడా ఓడిపోవు అంటూ ఆ ఉంగరాన్ని చంద్రకాంతానికి ఇచ్చింది. ఆశ్చర్యంగా ఆ ఉంగరాన్ని చూస్తున్న చంద్రకాంతంతో, ఇగో జర పైలం, అత్యాసకు పోకు. నీ దగ్గర పోయిన పైసలు తిరిగి సంపాదించే వరకే ఆడు, సంజైందా? లేకుంటే ఈ ఉంగరానికి ఏం చేయాలనో మొత్తం తెలుసు అంటూ జాగ్రత్త చెప్పింది. సరే అత్తమ్మా, గీమెప్పుడు ఇట్లనే చెప్పుద్దితి అనుకుంటూ చంద్రకాంతం ఆ ఉంగరం పెట్టుకొని ఏ స్టాల్ దగ్గరైతే తను రింగాటులో ఓడిపోయిందో అక్కడికే మళ్లీ వెళ్ళింది. చంద్రకాంతాన్ని చూసిన అతను, ఏం మేడం, మళ్ళీ ఓడిపోవడానికి పైసలతో వచ్చిండ్రా ఏంది అంటూ నవ్వాడు. కోపంగా చూసిన చంద్రకాంతం తన దగ్గరున్న డబ్బులిచ్చి మనసులో, ఇన్నాళ్ళు నన్ను మస్తు ఏడిపించినావు కదా, ఇప్పుడు చూడు గీ ఉంగరం నిన్ను ఎట్లా ఏడిపిస్తుందో అంటూ మళ్లీ రింగులు వేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యం! చంద్రకాంతం వేసిన ప్రతి రింగ్ డబ్బుల మీద పడుతోంది. అలా చంద్రకాంతం ఆ రోజు పోగొట్టుకున్న డబ్బులు మొత్తం తిరిగి సంపాదించింది. అప్పుడు అత్తమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కాని చంద్రకాంతం ఆ ఉంగరానికి చెప్పింది, ఇగో గీడ నేను 3 ఏళ్ల నుంచి మస్తు పైసలు పోగొట్టుకుంటుని. అవి నేను చాలా కష్టపడి దాచుకున్న పైసలు. అవి కూడా సంపాదించినాక వెళ్ళిపోదాం, నాతోని జర కోఆపరేట్ చేయి ప్లీజ్ అంటూ రింగు వేసింది. మళ్లీ ఆ రింగు డబ్బుల మీద పడ్డంతో చంద్రకాంతం మరిన్ని డబ్బులు గెలుచుకుంది. ఆ ఉంగరం తనకి సహాయం చేస్తున్న విషయం అర్థమైంది చంద్రకాంతానికి. అమ్మయ్యా, ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న పైసలన్నీ వచ్చేసినాయి. ఇంతలో ఆ షాప్ వాడు, ఇగో మేడం, ఇంకా జాల్తీ, నేను నిన్నింక ఆడనీయ అన్నాడు.
దానికి చంద్రకాంతం, ఇగో గీసారి నా కాడున్న పైసలు మొత్తం పెడుతున్నా, ఇదే ఆఖరి సారి అంది. సరే అన్నాడు ఆ షాపు వాడు. అప్పుడు చంద్రకాంతం ఆ ఉంగరానికి ఇలా చెప్పింది. ఇప్పటి వరకు నేను గెలుచుకున్న పైసలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను భవిష్యత్తులో ఓడిపోయే డబ్బులు రాబట్టుకునేందుకు ఆడుతున్నా. ఇదే ఆఖరి ఆట, సరేనా? సరే, ఇంకొకసారి కోఆపరేట్ చేయి అంటూ ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకొని తన దగ్గరున్న డబ్బు మొత్తం పందెంలో పెట్టి రింగు వేసింది. ఆ రింగ్ అలా ఎగురుకుంటూ వెళ్ళి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ మీద పడింది. ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. ఆనందంతో గెంతులేశాడు ఆ షాప్ వాడు. డబ్బులు మొత్తం పోవటంతో చంద్రకాంతానికి మొదట ఏడుపొచ్చింది. ఆ తర్వాత ఆ ఉంగరం మీద చాలా కోపం వచ్చింది. చివరికి ఇంటికొచ్చింది. ఇగో అత్తమ్మ, ఈ ఉంగరం అస్సలు మంచిగా లేదు. దీనివల్ల నేను పైసలన్నీ పోగొట్టుకున్నా. నీ కొడుకు అడిగితే నీ మీదనే చెప్తాతి అంటూ ఉంగరం తీసి ఇచ్చేసింది. ఇగో పిల్ల, గాడేం జరిగిందో నాకు మొత్తం తెలుసు అంది. దానికి చంద్రకాంతం, ఆ నీకు మొత్తం తెలుసా? గట్లయితే అప్పటిదాకా డబ్బులు ఇచ్చిన గా ఉంగరం చివరికి ఎందుకు మొత్తం డబ్బులు పోయేటట్టు చేసే అని అడిగింది. ఓ బిత్తిర్రానా, నువ్వు ముందు ముందు పోగొట్టుకునే డబ్బులు కూడా నీకు రావాలంటే గా డబ్బు ముందు నువ్వు పోగొట్టుకోవాలి గన్నే. గదే పని చేసింది గీ ఉంగరం అని చెప్పింది. అట్లా అయ్యో, నాతి తెలివితో మొదటికే మోసం వచ్చే. ఇప్పుడు ఇంకా మా ఆయన చేతిలో నాకు బడిత పూజే అని అనుకుంది. తన దూర బంధువు తన్ని చూడ్డానికి వచ్చింది. ఏమే సరళా, ఎన్ని దినాలాయే నిన్ను చూసి, అందరూ బాగేనా? సరళ బోరున ఏడవడం మొదలుపెట్టింది. నీకేం చెప్పాలే పిన్ని, నా మొగుడు అంటూ పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న చంద్రకాంతం, అరే గిది సరళ గొంతు లెక్కుందే అంటూ తలుపు చాటు నుంచి నక్కి చూస్తోంది. అరే గట్లేడుస్తున్నవేందే చిన్నపిల్ల లెక్క? ఏమైందసలు? ఏడవకట్లా, ఊకో, నేనున్నాగా, నువ్వేడవకు. సరళ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు పిన్ని, నా మాయదారే మొగుడు పొద్దుగూంకులు తాగుడు, గద్దిగేదాకా నన్ను సావగొట్టుడు, గిదే పనా ఏ పిన్ని, గిదే తంతు రోజులకెళ్ళి. ఎన్ని మందులు పోసినా, ఎన్ని దేవుల్ని మొక్కినా అయినా మారట్లేదు. ఇక నా వల్ల అయితలే పిన్ని, నా వల్ల అయితలేదు. నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మందిస్తావో మంత్రం పెడతావో నీ ఇష్టం. గా తాగుబోతు సచ్చినోడు మంది ఇడిచిపెట్టాలే, నా మాట వినాలే అంటూ బ్రతిమిలాడుకుంది. ఊకో పిల్ల, దీనిక ఇంత గుబ్లి పడతివి? జరుండు, నీ మొగుణ్ణి దారిలో పెట్టే తర్కీబ్ చెప్తా అంటూ లోపలికి వెళ్ళి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అత్తర్ బుడ్డి తీసింది. దొంగచాటుగా చంద్రకాంతం ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆ అత్తర్ బుడ్డి సరళకి చూపెట్టింది. ఇగో సరళా, గిది మాయా అత్తరు బుడ్డి. గీ అత్తర్ వాసన గాని మీ ఆయన పీల్చిందంటే గంతే, నువ్వు చెప్పిన ప్రతి మాట ఇంటాడు, నీ కొంగు పట్టుకు తిరుగుతాడు. ఇంకా మందు మాట ఎత్తితే చెప్పు అంటూ ఆ అత్తర్ బుడ్డిని ఒక పెట్టెలో పెట్టి సరళకిచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిన, దీని ప్రభావం కేవలం 12 గంటలు మాత్రమే ఉంటది. పైగా దీన్ని రోజుకి ఒక్కసారే వాడాలా. ఇంకో ముఖ్యమైన విషయం, పొరబాటున గీ అత్తర్ బుడ్డి పగుల్తే వెంటనే గా అత్తర్ ప్రభావం పోతది. ఇదంతా చాటుగా గమనిస్తున్న చంద్రకాంతం, ఏంది? దీన్ని ఎవరి మీద కొడితే వాళ్ళు మనం చెప్పిందల్లా ఇంటరా? అయితే దీన్ని ఎట్లయినా కొట్టేయాలా అనుకుంది. నీకెట్లా శుక్రియ చెప్పాలో నాకు తెలుస్తలే పిన్ని. సరే, నేను పోయొస్తా. గబగబా బయటకొచ్చిన చంద్రకాంతం, భలే దానివే వదినా, రాక రాక మా ఇంటికొచ్చి అన్నం తినకుండానే పోతావా ఏంది? ఒక్క 10 నిమిషాలు ఆగు, వేడి అన్నం తినబోదు గాని. తర్వాత భోజనం వడ్డిస్తూ తెలివిగా సరళ దగ్గర ఉన్న పెట్టెని కొట్టేసి వేరే పెట్టెని ఆ ప్లేస్లో పెట్టింది.
అది గమనించని సరళ పాపం ఆ పెట్టెనే తీసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే అత్తగారు లేవగానే చంద్రకాంతం ఆ అత్తర్ని ఆమె మీద చల్లింది. అంతే, ఆశ్చర్యంగా సూర్యకాంతం కళ్ళు పెద్దవైపోయి అలా చంద్రకాంతం వైపు చూస్తూ నిలబడింది. ఇదిగో అత్తమ్మా, పోయి నాకు స్నానానికి నీళ్లు తోడుపో. ఏదో మాయ కమ్మేసినట్లు సూర్యకాంతం వెళ్లి బావిలో నుంచి గంగాళం నీళ్లు తోడేసింది. అర్రే, గీ అత్తరు నిజంగానే భలే పనిచేస్తుందే. గీ రోజు నుంచి మా అత్తమ్మ సంగతి చెప్పాలే అంటూ, ఇదిగో అత్తమ్మా, నా నెత్తికి నూనంటి స్నానానికి వేన్నీళ్లు పెట్టు. పాపం సూర్యకాంతం కోడలి నెత్తికి నూనె అంటి స్నానానికి వేడినీళ్లు సిద్ధం చేసింది. ఇదిగో అత్తమ్మా, నేను స్నానం చేసి వచ్చేలోపు గా ఇల్లు జిమ్మి అన్నం వండుపో. పనిచేయని అత్తరుబుడ్డి తీసుకెళ్లిన సరళ మొగుడి చేతిలో తన్నులు తిని మళ్ళా ఏడ్చుకుంటూ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. అప్పుడు సూర్యకాంతం ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంది. పిన్ని, నువ్విచ్చిన గా అత్తరు పనిచేస్తలే. మా ఆయన మీద ఇకి అత్తరు కొడితే మా ఆయన నన్ను మళ్ళీ తిరిగి కొట్టిండు పిన్ని. అది సరే, నీ కోడలుండగా నువ్వేంది గీ పనులన్నీ చేస్తున్నావు? భలే దానివే. కోడలంటే ఎవరు? ఎవరు? మనింటి లచ్చిందేవి. అసోంటిది ఆళ్లతో పనిచేయించాలా? కండ్లు పోతాయి అంది. గిదేంది పిన్ని గిట్ల మాట్లాడుతోంది? పిన్నికి ఏమాయే అంటూ ఆలోచనలో పడింది సరళ. ఈలోపు లోపల నుంచి చంద్రకాంతం అరుపు వినపడింది. ఎంతసేపు ముగ్గేసేది? జల్దిరా, వచ్చి నా కాళ్ళు పట్టు అంటూ అరిచింది చంద్రకాంతం. గిదేంది మా పిన్నమ్మేంది కోడలి కాళ్ళు పట్టుడేంది? గిదేదో తేడా కొడుతుంది. అసలేమైందో కనిపెట్టాలే అంటూ దొంగతనంగా లోపలికి వెళ్ళింది సరళ. అక్కడ సూర్యకాంతం కోడలి కాళ్ళు పడుతూ కనిపించింది. ఆ పక్కనే తన దగ్గరున్న అత్తరుబుడ్డి లాంటిదేదో మరో అత్తరుబుడ్డి కనిపించింది. సరళకి విషయం మొత్తం అర్థమైంది. ఓషినా మరదలా, అంటే పిన్నమ్మ నాకిచ్చిన అత్తరు పనిచేయని కారణం గీదా? అసలు బుడ్డిని తానుంచుకొని నకిలీ బుడ్డి నాకంటగట్టిస్తావా? చెప్తా నీ సంగతి అంటూ చంద్రకాంతం కన్నుగప్పి అసలు అత్తరుబుడ్డిని తీసుకొని తన దగ్గరున్న అత్తరుబుడ్డిని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ అత్తరు ప్రభావం తగ్గే సమయానికి సూర్యకాంతం దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పింది సరళ. ఓషినా కోడలో, ఎంత పనిచేస్తివే! నా ఒళ్ళు గుల్ల చేస్తివి. ఉండు నీ సంగతి చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజున కూడా చంద్రకాంతం ఆ అత్తరు తెచ్చి సూర్యకాంతంపై చల్లింది. సూర్యకాంతానికి అది పనిచేయని అత్తరు అని తెలిసినా ఆ ముందు రోజులాగానే కోడలి మాట వింటున్నట్లు నటిస్తోంది. ఇగో అత్తమ్మా, నా నెత్తికి నూనంటి స్నానానికి వేన్నీళ్లు పెట్టు అంది. సూర్యకాంతం కావాలనే నూనె నెత్తినంటి మర్దనా చేస్తూ కోడలి జుట్టు పట్టుకొని గట్టిగా 2 కుదుపులు కుదిపింది. అంటూ కేకలు పెట్టింది చంద్రకాంతం. ఆ వెంటనే వేడివేడి నీళ్లు తెచ్చి చంద్రకాంతం మీద గుమ్మరించింది. వామ్మో దేవుడు, వేడి వేడి నీళ్ళింది, నా ఒళ్ళంతా కాలిపోయింది. అంటూ, ఇదిగో అత్తమ్మా, మధ్యాహ్నానికి అన్నం వండి కూర చెయ్యి. సూర్యకాంతం అలాగే నటిస్తూ కూరలో బాగా కారం వేసి పెట్టింది. నీకు నేనే నా చేత్తో స్వయంగా పెడతానమ్మా. అసలే నీకు మొహమాటం ఎక్కువ. కడుపు నిండా తినవాయే అంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి కుక్కింది. బాబోయ్, కారం, నా నోరు మండిపోతుంది అంటూ పారిపోయింది చంద్రకాంతం. సాయంత్రం అయ్యేసరికి చంద్రకాంతం మళ్ళీ తన అత్తమ్మని పిలిచి, ఇదిగో అత్తమ్మా, నా కాళ్ళు పట్టు అంటూ పురమాయించింది.
అయ్యో బిడ్డ, ఇంటి పనంతా ఒక్కదానివే చేసి చేసి నీ కాళ్ళు చేతులు నొప్పులొస్తుండే. నేనుగా నీ చెయ్యేస్తే అన్నీ తగ్గిపోతాయి. సూర్యకాంతం ఇదే అదునుగా చంద్రకాంతం కాళ్ళు పడుతున్నట్లు గట్టిగా నొక్కింది. ఆ వామ్మో నా కాళ్ళు, అయ్య బాబోయ్ చచ్చిపోయినరా దేవుడో అంటూ కేకలు పెట్టింది. కాళ్ళు విరగ్గొట్టించుకున్న చంద్రకాంతం, మా అత్తమ్మ అతి ప్రేమతో చచ్చిపోయేలా ఉన్నా నేను. అత్తమ్మకి ఇంకా ఏ పని చెప్పకూడదు, అయ్య బాబోయ్ అని నిర్ణయించుకుంది. వెంటనే చంద్రకాంతం వెళ్ళి ఆ మాయ అత్తర్బుడ్డిని పగలగొట్టేసింది. అది గమనించిన సూర్యకాంతం మళ్లీ మామూలుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అమ్మయ్యా, అత్తమ్మ మళ్ళీ మంచిగా అయ్యింది, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా అని అనుకుంది. కోడలికి బుద్ధొచ్చినందుకు సంతోషించింది సూర్యకాంతం. కొన్ని రోజుల తర్వాత మళ్లీ సూర్యకాంతాన్ని కలిసింది సరళ. పిన్ని పిన్ని, నీ దయ వల్ల మా ఆయన తాగుడు పూర్తిగా మానేసిండు. ఇప్పుడు అంతా నేను చెప్పినట్టే చేస్తుండు. నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావట్లే పిన్ని అంది. నువ్వుగాదే, నేనే చెప్పాలి నీకు ధన్యవాదాలు. నువ్వొచ్చి అత్తరుబుడ్డి మార్చకపోయి ఉంటే నేను గిప్పటి వరకు నా కోడలికి కాళ్ళు పడుతూ ఉండేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల నా కోడలికి బుద్ధొచ్చింది అంటూ నవ్వుకుంది.